స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. సో ఈరోజు మనం వీడియోలో మనం 5వ భాగం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ 5th పార్ట్ మనం నేర్చుకుంటాం. అంటే నిన్న 5th పార్ట్లోనే కొంత నేర్చుకున్నాం, అంటే అది మనం ఈరోజు నేర్చుకుంటాం. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఒక చిన్న మనవి. మీకు చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ విజిట్ ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తా వెళ్ళిపోతున్నారు, కానీ ఈ యొక్క వీడియోని లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆల్రెడీ చేయకుంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ షేర్ చేయండి. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలా మధ్యలోగా స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే మీకు నాలెడ్జ్ వస్తుంది, అంతవరకే నేర్చుకుంటారు. మిగతా భాగం మీకు నాలెడ్జ్ ఉండదు, తెలియదు, అలాంటి వేస్ట్ అవుతుంది, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. మనం కాలేజ్కి వెళ్తే కాలేజ్లో 2-3 hours కూర్చుంటాం కదా, అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనం నేర్చుకుంది ప్రొఫెషనల్ ట్రైనింగ్, టాలీ ట్రైన్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. కాబట్టి ఇక్కడ కూడా మనం దానికి టైం స్పెండ్ చేయాలి. కాబట్టి అట్లీస్ట్ 40-50 minutes ఉంటుంది వీడియో, అందుకంటే ఎక్కువ ఉండదు. ఆ టైం స్పెండ్ చేసి చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్, ఈ టాపిక్ సంబంధించి ఫుల్ నాలెడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు, అంటే చాలా మంది నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. టాపిక్లోకి ఎంటర్ అయితే నిన్న మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చూడండి, అడ్వాన్స్ అని చెప్పి మనం క్యాల్కులేట్ చేయడం క్రియేట్ చేశాను. దాంట్లో మనం ఏం చేసామంటే ఈ యొక్క 5వ భాగంలో దీంట్లో చూడండి దీపక్ కంప్యూటర్స్ లో మనం దీపక్ కంప్యూటర్స్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆల్ట్ జీ చూడండి, ఆల్ట్ జీకి వెళ్ళి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసినాం. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేస్తే మనం చూడండి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ 1st ఏప్రిల్ నుంచి 1st జూలై వరకు చేసాం. చూడండి ఇవన్నీ కనిపించాం. ఆల్ట్ F1 వెళ్తే డీటెయిల్స్ అన్ని ఉంటాయి. చూడండి ఇక్కడ మనం మొత్తం ఒకటి అది వచ్చి మొదటిది సింపుల్ ఇంట్రెస్ట్, అంటే సింపుల్ పారామీటర్స్. దాని తర్వాత 1, 2 + 3 5. దీంట్లో మనం చేసినప్పుడు ఏం చేసామంటే ఈ 4వ దాంట్లో చూడండి ఫస్ట్ వచ్చి ఇది వచ్చి మనం 5th. దీని ముందు నేను మంచిగా చెప్పాలి, దీని ముందు మనం మొత్తం 4 పార్ట్లు చేసాం. 4 పార్ట్లలో మొదటి పార్ట్ 1 వచ్చి లోను, మనం ఇచ్చినటువంటి లోన్ మీద ఇంట్రెస్ట్, సింపుల్ కన్ఫిగరేషన్. అంతా మనం సింపుల్ పారామీటర్స్, సింపుల్ కన్ఫిగరేషన్, సింపుల్ ఇంట్రెస్ట్. మనం అలాగే సేల్ చేసినట్లయితే డెటార్స్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ పారామీటర్స్. 2వ భాగం. 3వ భాగం లోన్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనం ఇచ్చిన లోను లేదు మనం తీసుకున్నా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి 3వది. 4వది పర్చేజ్ అండ్ సేల్, డెటార్స్ మీద క్రెడిటార్స్ మీద ఎలా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని క్యాల్కులేట్ చేయాలి. ఇది 4వ భాగం. తీసుకున్న తర్వాత 5వ భాగంలో మనం అడ్వాన్స్ పారామీటర్స్ తీసుకున్నాము. 5వ భాగంలో అడ్వాన్స్ పారామీటర్స్, ఇది సింపుల్ పారామీటర్స్. తర్వాత ఇవంతా పోతే 5వ భాగంలో మనం తీసుకునేది ఏంటంటే మనం అడ్వాన్స్ పారామీటర్స్ తీసుకున్నాం. అడ్వాన్స్ పారామీటర్స్ అంటే ఏంటి? మనం ఆ యొక్క లెడ్జర్లో చూడండి, లెడ్జర్ అంటే లెడ్జర్ వౌచర్ అంటాం. ఇక్కడ ఈ లెడ్జర్ వౌచర్కి వెళ్ళి లెడ్జర్ వౌచర్ వెళ్తే లెడ్జర్ వౌచర్ అన్ని ఉంటాయి. చూడండి ఇక్కడ దీపక్ కంప్యూటర్స్, వీటిలో మొత్తం 5 ఉన్నాయి. సో దాంట్లో మనం కన్ఫిగర్ చేసేటప్పుడు 4వ దాంట్లో అంటే ఈ మూడవ దాంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇన్వాయిస్ యాక్సెప్ట్ చేసినప్పుడు డ్యూ రెఫరెన్స్ వస్తుంది. వచ్చి తర్వాత ఇక్కడ తీసుకొని మనం ఏం చేసామంటే లాస్ట్ డ్యూ డేట్ బై 10 days అని ఇచ్చాం, డేట్ ఆఫ్ అప్లికబిలిటీ అని ఇచ్చాం కదా. ఇస్తే మనం లాస్ట్ 10 days అంటే ఏంటి? లాస్ట్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ తర్వాత 10 days,
కాబట్టి డేట్ ఆఫ్ అప్లికబిలిటీ ఇప్పుడు 1st ఏప్రిల్ నుంచి 2 ఇవ్వాలి. 1st ఏప్రిల్ నుంచి అది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది? బిల్ యొక్క డ్యూ డేటు మామూలుగా బిల్ ఏ రోజు అయితే బిల్ డేట్ ఏదో అదే డ్యూ డేట్ అవుతుంది. అలా కాకుండా మనం చూడండి ఇక్కడ దీని వెనకాల ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఇక్కడ క్రెడిట్ డేస్ ఏమన్నా ఇచ్చి ఉన్నట్లయితే ఆ క్రెడిట్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత డ్యూ డేటు అలాగే వస్తుంది. అలాగే మనం ఇక్కడ ఫాస్ట్ డ్యూ డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన డేస్ ఇవన్నీ వీటికి సంబంధించి మనకి డ్యూ డేట్ వస్తుంది. అక్కడ ఇచ్చినట్లయితే అది కంప్లీట్ అయిన తర్వాత డ్యూ డేట్ వస్తుంది, అది డ్యూ డేట్. అలాగే డ్యూ డేట్ అయిన తర్వాత మళ్ళా 10 days అన్నట్లయితే మనకి మామూలుగా అక్కడ ఏమి ఇవ్వలేదు. మనం ఇవ్వకపోతే ఇన్వాయిస్ డేటే డ్యూ డేట్. సో ఏప్రిల్ 1st డ్యూ డేట్ కాబట్టి మనం 10 days ఇచ్చినాం కాబట్టి ఇక్కడ చూడండి మనం ఇక్కడ 10 days ఇచ్చాం కాబట్టి ఇక్కడ దీన్ని 10 days ఇచ్చి యాక్సెప్ట్ చేస్తే చూడండి ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఎస్కేప్ వస్తే చూడండి కొంచెం ఇంకా చూడండి ఇక్కడ 1st ఏప్రిల్ అంటే 2nd ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు చూడండి 1st ఏప్రిల్ ఇది చూడండి 2nd ఏప్రిల్ అవన్నీ 1st ఏప్రిల్ డ్యూ డేట్ నుంచి క్యాల్కులేట్ అయింది. ఇక్కడ ఫాస్ట్ డ్యూ డేట్ ఏప్రిల్ 1 అంటే 2 నుంచి క్యాల్కులేట్. దాని తర్వాత 10 days అంటే ఏప్రిల్ 1 తర్వాత 10 days అంటే ఏప్రిల్ 11th ఫాస్ట్ డ్యూ డేట్ 2 days కంప్లీట్ అయ్యేది ఏప్రిల్ 11th. దాని తర్వాత నుంచి అంటే ఫస్ట్ డేట్ తీసేస్తే ఏప్రిల్ 2nd నుంచి ఎన్ని క్యాల్కులేట్ అయ్యింది కదా. ఇది మళ్ళీ 10 days ఫాస్ట్ డ్యూ డేట్ అని చెప్పి 10 days ఇచ్చాము. ఇస్తే అప్పుడు ఆ ఏప్రిల్ 2 నుంచి మళ్ళీ 10 days అంటే ఏమవుతుంది? అది ఏప్రిల్ 12 నుంచి క్యాల్కులేట్ చేసింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయాను నేను. ఏంటంటే మనం ఏం చేసాం ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ దీంట్లో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఇక్కడ తీసుకొని చూడండి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఫాస్ట్ డ్యూ డేస్ 10 days ఇచ్చాం. ఒకవేళ ఇక్కడ మనం ఫాస్ట్ 10 days ఇక్కడ చూడ ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏప్రిల్ 1st డ్యూ డేట్ తర్వాత 10 days. సో 10 days తర్వాత ఇంట్రెస్ట్ 10 days తీసుకొని ఏప్రిల్ 2nd నుంచి క్యాల్కులేట్ చేయాలి. ఏప్రిల్ 12 నుంచి క్యాల్కులేషన్. సపోజ్ మనం ఇక్కడ ఒక 5 days ఇచ్చామనుకోండి. 5 days ఇచ్చినట్టయితే ఇక్కడ 5 days ఇస్తే యాక్సెప్ట్ చేస్తే చూడండి మళ్ళీ ఫాస్ట్ 10 days ఇచ్చాం. బట్ అక్కడ 5 days ఇచ్చినాం ఆల్రెడీ. ఆ 5 days కంప్లీట్ అయితే డ్యూ డేట్ నుంచి మళ్ళీ 10 days కాబట్టి అది ఒక 5 ఇది ఒక 10 కలిపి 15 days అవుతుంది. యాక్సెప్ట్ చేస్తే అది కూడా ఇన్వాయిస్ కూడా యాక్సెప్ట్ చేసేసి ఎస్కేప్ నొక్కితే చూడండి ఇక్కడ ఓకే వస్తాం. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ తీసుకుంటాం. ఐఎన్టీ అని తీసుకుంటే చూడండి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇది వచ్చేసింది 1st ఏప్రిల్ నుంచి 1st జూలై వరకు తీసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇంతకుముందు 2nd నుంచి 10 days ఇస్తే 12th 2 + 10 12th నుంచి తీసుకుంది కదా. ఇప్పుడు మనం క్రెడిట్ డేస్ 5 ఇచ్చాము ప్లస్ ఫాస్ట్ డ్యూ డేట్ మళ్ళీ 10 days ఇచ్చాము కలిపి 15 days. సో 12 15 17 days అయింది. అర్థమైందా? దాంట్లోనే ఇచ్చాను నేను ఇంకొకటి ఇవ్వకుండా దాంట్లోనే మార్చాను. అలా కాకుండా దాంట్లో మార్చకుండా వేరే ఇంకొక ఇన్వాయిస్ తయారు చేస్తే లేదు. ఇప్పుడు చూడండి దీంట్లో మార్చేస్తాను. దీంట్లో మనం తీసుకొని ఇక్కడ ఫాస్ట్ డ్యూ డేస్ అనేది ఇచ్చాను కదా. ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకుండా మనం ఇక్కడ మాత్రమే ఇచ్చాం 10 days. సో ఇది తీసుకుంటే ఇది యాక్సెప్ట్, ఇది తీసుకుంటే ఎస్కేప్. ఇప్పుడు మాత్రం 12th తీసుకుంది. ఇప్పుడు మనం ఇదే రోజు నాడు అంటే ఎప్పుడు 1st ఏప్రిల్ నాడు ఇప్పుడు ఇంకొక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. చూడండి ఇప్పుడు వెళ్ళి సో క్రియేట్ వౌచర్ అదే 1st ఏప్రిల్ నాడు మళ్ళా మనం కంప్యూటర్స్ యాక్సెప్ట్ సేల్స్ మళ్ళా మనం ఇది అదే ల్యాప్టాప్ అన్నాం 2 items అన్నాం 25,000 ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ లో ఇక్కడ 5 days ఇచ్చామనుకోండి. ఇక్కడ మనం 5 days ఇచ్చినట్లయితే సో ఇక్కడ 5 days ఇచ్చినాం. 5 days ఇస్తే 6th అంటే 1 తర్వాత 6th 6 + 10 16 అవుతుంది. 16 అయితే నెక్స్ట్ రోజు నుంచి 17 నుంచి క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ మనం 5 days ఇచ్చాం. ఇక్కడ మనం చూడండి ఇక్కడికి వచ్చి ఫాస్ట్ డ్యూ డేట్ 10 days ఇచ్చాం. తీసుకొని డేట్ ఆఫ్ అప్లికబిలిటీ వేస్తాం. ఇక్కడ ఫాస్ట్ డేస్ ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ అప్లికబిలిటీ కానీ స్పెసిఫిక్ అది కానీ లేదంటే డ్యూ డేట్ ఆఫ్ అంటే ఈ రెండింటికి మాత్రమే ఈ 2 యూజ్ చేస్తాం.
ఈ రెండింటికి మాత్రం ఆల్వేస్ యూజ్ చేస్తాం. మనం డేట్ ఆఫ్ అప్లికబిలిటీ తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ నార్మల్ రౌండింగ్ లిమిట్ 1 తీసుకున్నాం, తీసుకుంటే తర్వాత ఈ బిల్లుని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ నొక్కి ఎంట్రీస్కి వచ్చాం. ఇప్పుడు చూడండి, అది అక్కడ వేయాల్సింది ఇక్కడ వేసాం. చూడండి, ఇక్కడ 12th వరకు వచ్చింది, ఇక్కడ 10th సెకండ్ నుంచి 12th వరకు వచ్చింది అంటే 10 days. మనం లోపల క్రెడిట్ డేస్ కూడా మనం 5 ఇచ్చాం కాబట్టి 12కి 5 కలిసి 17 నుంచి క్యాల్కులేట్ చేసి అంట. ఈ విధంగా అది దాని తర్వాత ఇవన్నీ వచ్చి మనకి క్యాష్ డ్యూ డేట్ మనం ఏమిటి అడ్వాన్స్ కన్ఫిగరేషన్. అడ్వాన్స్ కన్ఫిగరేషన్ లో మనం నేర్చుకున్నాం డేట్ ఆఫ్ అప్లికబిలిటీ ఒకటి, తర్వాత ఇది డేట్ ఆఫ్ అప్లికబిలిటీ తీసుకున్నాం, అర్థమైందా. దాని తర్వాత డేట్ ఆఫ్ అప్లికబిలిటీ ఇది అడ్వాన్స్ కన్ఫిగరేషన్ లో క్యాష్ డ్యూ డేట్ ఇచ్చాం, ఓన్లీ పాజిటివ్ డేట్ ఆల్వేస్ ఇచ్చాం, క్యాష్ డ్యూ డేట్ ఇచ్చాం. క్యాష్ డ్యూ డేట్ ఇచ్చినప్పుడు లోపల లోపల క్రెడిట్ డేస్ లో కూడా ఇచ్చాం. ఇది ఒకటి. ఇది వచ్చి డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ అంటే ఏమవుతుంది, ప్రతి ఒక్క ఇన్వాయిస్ ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు బిల్ డీటెయిల్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పారామీటర్స్ వస్తాయి. ఆ ఇంట్రెస్ట్ పారామీటర్ లో మనం కావాల్సిన చేంజ్ చేసుకుంటాం. అట్లా ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకొని ఎలా చేసాం, ఇక్కడ లాస్ట్ది చూడండి, ఇక్కడ తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు ఎలా చేసాం, ఇక్కడ వచ్చి న్యూ రెఫరెన్స్ వచ్చి ఫస్ట్ 2% ఆల్వేస్ అని పెట్టుకుంటాం. ఆల్వేస్ సో డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ తీసుకొని 1st April నుంచి మనం తీసుకున్నాం. ఏదైతే తీసుకోవచ్చు 30 April వరకు తీసుకున్నాం. ఇది మనకు అంతవరకు 2% అది దాటిందంటే అది నార్మల్ రౌండింగ్. నెక్స్ట్ మళ్ళీ 3% తీసుకొని అదే క్యాలెండర్ మంత్ డెబిట్ బ్యాలెన్స్ దీనికి ఆల్వేస్ తీసుకుంటాం. ఆల్వేస్ తీసుకొని డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ ఇప్పుడు ఈ 30 అడిగి వచ్చేస్తుంది. ఇది 1st April కాబట్టి డ్యూ డేట్ 1st April నుంచి వచ్చింది 30 వరకు. తర్వాత 30 నుంచి 31st May వరకు, 30 నుంచి 31st May వరకు, 31st May వరకు పెట్టాం నార్మల్ గా ఉంది. ఇది 30 నుంచి 30 ఇక్కడ ఏమో 2% క్యాల్కులేట్ అవుతుంది. 30 నుంచి 31st వరకు 3% క్యాల్కులేట్, మన ఇష్టం ఎంత ఏ డేట్ అని ఇవ్వచ్చు. 3% క్యాల్కులేట్ అయింది. దాంతో మళ్ళీ 4% నుంచి క్యాలెండర్ మంత్ ఆల్వేస్ డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ అది ఇచ్చి 31st May ఇక్కడికి వచ్చింది. అంటే వచ్చిందంటే 1st June నుంచి క్యాల్కులేట్ అవుతుంది. 30 April అంటే 1st May నుంచి క్యాల్కులేట్ అవుతుంది. 1st April అంటే 2nd April నుంచి క్యాల్కులేట్. ఇక్కడ వచ్చి మళ్ళీ 2 డేట్ ఇవ్వలేము, ఇస్తే మళ్ళీ 4% ఇక్కడ నుంచి వరకే క్యాల్కులేట్ అవుతుంది. అలా కాబట్టి మరి ఈ విధంగా మనం ఎన్ని స్టెప్పులు, ఎన్ని డ్యూ డేట్లు, ఎంత పర్సెంటేజ్ ఎంచుకోవచ్చు దాపేస్తే ఇక్కడ నుంచి 31st May తర్వాత నుంచి అంత ఎంతకాలం మనం సెలెక్ట్ చేసుకున్నా 4% క్యాల్కులేట్ అవుతుంది. సో అది నార్మల్ రౌండింగ్ తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. చేసేస్తే ఇది యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తే చూడండి, ఇక్కడ 2nd April నుంచి 30 April వరకు 2%, తర్వాత 30 April అంటే 1st May, 1st May నుంచి 31st May వరకు 3%, 31st May నుంచి తర్వాత 1st June నుంచి చూడండి, 1st June నుంచి తీసుకొని 1st June నుంచి సపోజ్ 1st July వరకు తీసుకున్నా చూడండి, 1st June నుంచి 1st July వరకు 4% క్యాల్కులేట్ అయింది. అలాగే 1st June నుంచి 1st April తీసుకున్నా పర్లేదు, మనం 1st April అయినా కానీ తీసుకోవచ్చు. క్యాల్కులేట్ కాదు, మన డేట్ ప్రకారం క్యాల్కులేట్. 1st April నుంచి 1st July కాకుండా 31st July తీసుకున్నాం. సో ఈ 31st July వరకు కూడా ఎంతవరకు తీసుకుంటే అంతవరకు క్యాల్కులేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మారింది. సో 1st నుంచి 31st ఎప్పుడు మారకుండా ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ని పార్టీకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ కాదు ఆ రోజు వరకు, దానికి సంబంధించిన డేట్ దాని తర్వాతనే క్యాల్కులేట్ అవుతుంది. ఆ రోజు 1st April to 1st May రావాలి, అది 1st April to 1st May అది మనం ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేసింది. అది అసలు ఇంకా మళ్ళీ 1st April 1st May క్యాల్కులేట్ కాదు. ఈ విధంగా మనం తీసుకుంటే ఇది మనం నేర్చుకున్నాం. ఇది పోతే ఇంకా మనకి ఇంకా 2 ఉన్నాయి. ఏంటిది చూడండి, ఇంకా 2 ఉన్నాయి. 4కి వెళ్ళి దగ్గరకు వచ్చి టేప్ కంప్యూటర్ తీసుకుంటే ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఆల్వేస్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇక్కడ ఈ డేట్ ఆఫ్ అప్లికబిలిటీ, డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ ఇక్కడ 2 ఉన్నాయి. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ రెఫరెన్స్, ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈ 2 ఉన్నాయి. వీటికే క్యాల్కులేట్ చేస్తామంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ అంటే ఎంట్రీ వేసేటప్పుడు అది మనకి ఏమవుతుంది, యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చే బిల్ డీటెయిల్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పారామీటర్స్ వస్తాయి. దాంట్లో మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అవన్నీ ఆప్షన్స్ అవి ఇచ్చుకుంటే ఆ ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం క్యాల్కులేట్ అవుతుంది. మనం అక్కడ ఇచ్చుకుంటాము. ఇది వచ్చి
డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే మన ఇన్వాయిస్ చేస్తామే దాని డ్యూ డేట్ నుంచే క్యాల్కులేట్ చేస్తుంది. అప్పుడు చూడండి ఇది దీంట్లోనే ఇంకొక ఓచర్ని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఒక ఓచర్ని తయారు చేద్దాం. ఒక ఓచర్ తీసుకొని చూడండి తీసుకొని ఇక్కడ ఓచర్ అంటే క్రియేట్ ఓచర్కి వెళ్ళి అదే డేట్ నాడు మళ్ళీ ఫిక్స్ అవుతుంది. ఇది కంప్యూటర్స్ తీసుకున్న యాక్సెప్ట్ సేల్స్ ఇప్పుడు వచ్చి ఇది తీసుకున్నాం. ఒక 2 యూనిట్లు చేసాం 25,000 50,000 తీసుకొని యాక్సెప్ట్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ రెఫరెన్స్ అని ఇచ్చాం. సో న్యూ రెఫరెన్స్ అయింది. మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తీసుకొని ఆల్వేస్ తీసుకుంటాం. ఆల్వేస్ తీసుకొని మనం డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అని తీసుకున్నాం. ఫ్రమ్ టు ఏం ఎక్కడ సో ఆల్వేస్ అని ఇచ్చేసి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నాం. అంటే ఆల్వేస్ అంటే ఏం లేదు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ డ్యూ డేట్ ఎప్పుడు, ఇన్వాయిస్ డ్యూ డేట్ ఎప్పుడు మనకి April 1st డ్యూ డేట్, అదే డ్యూ డేట్ కాబట్టి ఇది April 1st నుంచే క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి ఎస్కేప్ సో ఐఎన్టీ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ లెడ్జర్ పేపర్ కంప్యూటర్స్ 1st April to 1st July తీసుకుంటాం అనుకోండి. 1st April to 1st July ఇది లాస్ట్ అన్నిటికీ ఆల్ ఎఫ్ఎన్ అన్ని డీటెయిల్స్ వచ్చాయి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు చేసినాం మనం 50,000 2nd April to 1st July ఏంటిది 2% తీసుకోండి. 2nd April అంటే డ్యూ డేట్, 1st April అంటే డ్యూ డేట్ నుంచి 1st July వరకు మనం జూలై అంటే జూలై, 1st June అంటే జూన్, 1st August అంటే 1st August వరకు క్యాల్కులేట్ చేస్తుంది 2% లెక్కన. సరేనా? అదే ఇప్పుడు దీంట్లోనే 1st July ఇచ్చే కదా తీసుకొని ఇక్కడ ఇది లాస్ట్ కదా 6 ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ ఒక 10 days ఇచ్చాం. ఇక్కడికి ఇచ్చాం 10 days ఇచ్చాం. తర్వాత యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఆల్వేస్ ఇచ్చాం. ఏం మాట్లా ఆల్వేస్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్ని తీసుకున్నాం. యాక్సెప్ట్. సో ఇప్పుడు చూడండి ఎంత ఇచ్చాం. క్రెడిట్ పీరియడ్ 10 days ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు ఎంత నుంచి చూస్తే లెక్క తీసుకుంటే ఎస్కేప్ వస్తే ఇప్పుడు చూడండి 10 days ఇచ్చాం కాబట్టి 2nd అంటే 1st April అంటే 2nd April నుంచి క్యాల్కులేట్ చేయాలి. +10 12th April నుంచి క్యాల్కులేట్ చేసింది. ఎందుకని మనం ఆల్వేస్ ఇచ్చాం. అదేం తీసుకోకుండా డ్యూ డేట్ నుంచే క్యాల్కులేట్ చేసింది. మనం ఇంకొక ఇన్వాయిస్ తయారు చేద్దాం. ఇంకొక ఇన్వాయిస్ ని ఇప్పుడు చేద్దాం. ఇది వచ్చి అది ఇంకొక పద్ధతిలో చేద్దాం. ఇంకోటి ఏంటంటే క్రియేట్ వౌచర్ అని తీసుకొని ఇప్పుడు మనం ఇంకొక ఇన్వాయిస్ ని తయారు చేద్దాం. చూడండి ఇక్కడ అదే డేటు పేపర్ కంప్యూటర్స్ ఇది తీసుకొని సేల్స్ తీసుకొని ఇక్కడ హెచ్పి కంప్యూటర్స్ 2 అనుకుందాం 25,000 తీసుకున్నాం. ఇక్కడ మనం ఇందాకేం చేసాం. మనం ఇక్కడ లోపల 10 days ఇచ్చాం కదా, లోపల 5 days ఇచ్చాం, 10 days ఇచ్చాం. 10 days పెట్టాలి. ఇక్కడ ఇవ్వకుండా మనం ఇప్పుడు మనం ఇక్కడ ఆల్వేస్ కాకుండా లాస్ట్ 10 days ఇచ్చి ఇక్కడ లాస్ట్ 10 days లోపల క్రెడిట్స్ ఏమి ఇవ్వాల లాస్ట్ 10 days ఇచ్చాం. ఇక్కడ డ్యూ డేట్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ ఇన్వాయిస్ అన్నాం. దీనికి తీసుకున్నాం. నార్మల్ గా ఉంది. లిమిట్ 1 యాక్సెప్ట్ చేసాం. ఇది యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం ఎస్కేప్ వచ్చేసాం. ఎస్కేప్ నొక్కితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్కేప్ నొక్కితే చూడండి ఈ ఇన్వాయిస్ చూడండి 2nd April అని వచ్చింది 7. మనం గ్రాడ్యుయేట్ 1st July ఇచ్చాము. లాస్ట్ డ్యూ డేట్ ఇచ్చింది 7. దీంట్లో ఫాస్ట్ డ్యూ డేట్ ఇచ్చాము. కదా ఫాస్ట్ డ్యూ డేస్ ఏ చేయవద్దు. లాస్ట్ డ్యూ డేస్ ఏమి ఇవ్వకుండా ఇచ్చాం. లాస్ట్ డ్యూ డేట్ ఇచ్చి తీసుకొని ఇక్కడ చూడండి లాస్ట్ డ్యూ డేట్ ఇచ్చి 10 days ఇచ్చాం. లాస్ట్ డ్యూ డేట్ 10 days యాక్సెప్ట్. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తే చూడండి ఇక్కడ లాస్ట్ డ్యూ డేట్ 10 days ఇచ్చింది. ఇక్కడ 10 days ఇక్కడ తీసుకుంది. దాన్నే మార్చాము మనం 7 నుంచి ఇచ్చాము. 2% మార్చాము. 1st July 2nd నుంచి ఇచ్చాం. ఇప్పుడు మనం చూడండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి మనం ఫాస్ట్ డ్యూ డేట్ 10 days ఇచ్చాము. కానీ
రెఫరెన్స్ ఏం తీసుకున్నావు, క్యాలిక్యులేషన్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నావు. సో నువ్వు మనం ప్యాస్ట్ 10 days అని చెప్పి ఇక్కడ ఈ కన్ఫిగరేషన్ లో ఇక్కడ ఈ యొక్క సెట్టింగ్స్ లో ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే డ్యూ డేట్ ఇప్పుడు మామూలుగా 1st April. ఇక్కడ మనం ప్యాస్ట్ 10 days ఇచ్చిన డేట్ ఆఫ్ ఫ్రమ్ అని చెప్పి డ్యూ డేట్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం 10 days ప్యాస్ట్ 10 days ఇచ్చిన ఏమవుతుంది, డ్యూ డేట్ నుంచే క్యాల్కులేట్ చేస్తుంది. అక్కడ అది అప్లైబిలిటీ అంటే ఈ 10 తీసుకుంటుంది. ఇది వచ్చి ప్యాస్ట్ డ్యూ డేట్ అన్నాం కాబట్టి డ్యూ డేట్ నుంచే తీసుకుంది ఇక్కడ. అందుకని మనం ఇక్కడ ఆల్వేస్ అని ఇచ్చినా సరే, ప్యాస్ట్ డ్యూ డేట్స్ అని చెప్పి 10 days ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా సరే ఇది తీసుకోదు. డ్యూ డేట్ బిల్లు యొక్క ఇన్వాయిస్ డ్యూ డేట్ నుంచే తీసుకుంటుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్ నుంచే తీసుకుంటుంది. అందువల్ల యాక్సెప్ట్ చేస్తే ఎస్కేప్ అయితే చూడు ఇన్వాయిస్ నుంచే తీసుకుంటుంది. సరేనా? అదే దీంట్లో మళ్ళా ఇంకోటి చేద్దాం. దీంట్లో అంతే కదా, దీంట్లో మళ్ళీ ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ప్యాస్ట్ డ్యూ డేస్ ఇచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10 days ఇచ్చాం. ఇక్కడ ఏది క్రెడిట్ డేస్ 10 ఇచ్చాము. పోతే ఇక్కడ వచ్చి ప్యాస్ట్ డ్యూ డేస్ కూడా 10 ఇచ్చాం. ప్యాస్ట్ డ్యూ డేట్ ఇచ్చినా ఆల్వేస్ ఇస్తే ఇంక ప్రాబ్లం లేదు. ప్యాస్ట్ 10 days ఇచ్చిన 10 ఇచ్చాము. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నాం. సో ఏంది ఇన్వాయిస్ డ్యూ డేట్ నుంచి అని చెప్పాం. ఇన్వాయిస్ డ్యూ డేట్ ఇప్పుడు లోపల క్రెడిట్ డేస్ 10 ఇచ్చాం. ఆ 10 days తీసుకుంది కాబట్టి మనం ఇన్వాయిస్ డ్యూ డేట్ అంటే మనం ఆల్వేస్ ఇచ్చినా సరే ఓకే, ప్యాస్ట్ డ్యూ డేట్ అని చెప్పి కేసు ఇచ్చినా సరే వాటిని తీసుకోదు. ఇన్వాయిస్ డ్యూ డేట్ మాత్రమే ఎస్కేప్. చూడండి లోపల డ్యూ డేట్ మనం ఇన్వాయిస్ లోపల ఇన్వాయిస్ క్రెడిట్ డేస్ 10 ఇచ్చాం కదా, ఆ 10 తీసుకుంది. బయట ఇచ్చినటువంటి ప్యాస్ట్ డ్యూ డేట్ తీసుకోలేదు. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఏంటది ప్యాస్ట్ డ్యూ డేట్. ప్యాస్ట్ డ్యూ డేట్ నుంచి కేసు ఇచ్చినట్లు ఇచ్చితే అది డేట్ ఆఫ్ అప్లికబిలిటీ తర్వాత దానికి తీసుకుంటుంది. కానీ ఈ యొక్క డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనే దానికి ఆల్వేస్ ఇచ్చిన ప్యాస్ట్ 10 days ప్యాస్ట్ డ్యూ డేస్ కేసు ఇచ్చినా సరే వాటిని తీసుకోదు. ఓన్లీ ఇన్వాయిస్ రెఫరెన్స్ అని ఇన్వాయిస్ డ్యూ డేట్ నుంచే తీసుకుంటుంది. అక్కడ క్రెడిట్ డేస్ ఇవ్వకపోతే ఇన్వాయిస్ డేటే డ్యూ డేట్ కింద తీసుకుంటుంది. అక్కడికైనా క్రెడిట్ డేస్ ఇచ్చుంటే ఆ క్రెడిట్ డేస్ తీసుకొని డ్యూ డేట్ ని తీసుకుంటుంది. మనం ఈ కన్ఫిగరేషన్ ఉంది కదా, పారామీటర్స్ లో ఇచ్చినటువంటి ఆల్వేస్ కానీ ఆడిచ్చినటువంటి పారామీటర్స్ లో ఆ యొక్క ప్యాస్ట్ డ్యూ డేట్ ఇచ్చిన డేస్ ని తీసుకోదు. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ రెఫరెన్స్ ఇస్తే లాస్ట్ ఉంది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి చూడండి. ఇంకోటి తీసుకుంటాను. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి క్రియేట్ వౌచర్ తీసుకొని ఇక్కడ మళ్ళీ అదే రోజు క్రియేట్ చేస్తున్నాను. తీసుకుందాం యాక్సెప్ట్ సేల్స్. ఇక్కడ ల్యాప్టాప్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం. అదే సేమ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏం లేదు తీసుకున్నాం. ఇక్కడ వచ్చి బయట వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది తీసుకొని ఇక్కడ ఆల్వేస్ అది వచ్చి ఫస్ట్ డేట్ ఆఫ్ అప్లికబిలిటీకి కాకుండా డేట్ స్పెసిఫైడ్ డ్యూరింగ్ ఎంట్రీ ఒకటి, లాస్ట్ లో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒకటి. ఈ రెండింటికి మనం ఆల్వేస్ తీసుకుంటాం. ఫస్ట్ డేట్ ఆఫ్ అప్లికబిలిటీ కానీ దాని ఫస్ట్ రెండవది వచ్చి ఫస్ట్ డేట్ ఆఫ్ అప్లికబిలిటీలో కానీ తర్వాత డ్యూ డేట్ ఆఫ్ వౌచర్ ఏంటి దాంట్లో కానీ మనం ఇది తీసుకోవచ్చు. మనం ఆ రెండింటికి యూజ్ చేద్దాం. యూజర్ ఆల్వేస్ కానీ లేకపోతే ప్యాచ్ డ్యూ డేట్ కానీ. ఇప్పుడు మనం ఆల్వేస్ యూజ్ చేస్తాం. చేసి ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాం. అసలు ఏంటి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా డేట్ ఆఫ్ అప్లికబిలిటీ అన్నా స్పెసిఫై అన్నా కానీ ఫస్ట్ డేటు ఇన్వాయిస్ మన ఒరిజినల్ ఇన్వాయిస్ డ్యూ డేట్ తీసుకుంటుంది. డేట్ ఆఫ్ అప్లికబిలిటీ అదే తీసుకుంటుంది. దీనికి కూడా ఇన్వాయిస్ డేటే తీసుకుంటుంది. కానీ డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనం సేల్ చేసినప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మనం సేల్ చేసినప్పుడు మనం ఇది సేల్ చేసాం, ఇన్వాయిస్ రైజ్ చేస్తాం. ఇన్వాయిస్ రైజ్ చేసి వాళ్ళు పంపుతాం కదా, ఇన్వాయిస్ రైజ్ చేస్తాం, వాళ్ళు పంపేస్తాం. వాళ్ళు పర్చేజ్ ఎంట్రీ చేసుకుంటారు, మనం సేల్స్ ఎంట్రీ వేసేసుకుంటాం. మనం సేల్స్ ఎంట్రీ వేసేస్తాం. ఫస్ట్ ఎప్పుడు మనం సేల్ చేసాం, ఫస్ట్ ఎప్పుడు సేల్స్ ఎంట్రీ వేసేస్తాం. వేసేసిన తర్వాత ఆ రోజు నుంచి మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం మామూలుగా. కానీ ఆ గూడ్స్ ఇక్కడ మనం ఇన్వాయిస్ అంతా రైజ్ చేసాం. ఆ గూడ్స్ ని మనం వాళ్ళకి పంపడానికి రేటు కావచ్చు, మనం కరెక్ట్ గా పంపిన వాళ్ళకి చేరడానికి రేటు కావచ్చు. సపోజ్ ఒక 10 days తర్వాత చేరింది అనుకోవాలి. 10 days తర్వాత చేరింది వాళ్ళకి డ్యూ డేట్ మనం ఏదన్నా క్రెడిట్ పీరియడ్ ఇచ్చుంటే
క్రెడిట్ పీరియడ్ ఇచ్చుంటే మనం ఆల్రెడీ ఇది ఆ గూడ్స్ ఆర్ చేరే లోపల క్రెడిట్ పీరియడ్ అయిపోవచ్చు. క్రెడిట్ పీరియడ్ అయిపోతే వాళ్ళ కంప్లీట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. ఇటువంటి క్రెడిట్ పీరియడ్ ఉండదు. అయిపోతే లేదు, మనం క్రెడిట్ పీరియడ్ అసలు ఇవ్వలేదు, క్రెడిట్ పీరియడ్ ఇవ్వలేకపోయినా కానీ మనం ముందు నుంచి మనం ఇన్వాయిస్ డేట్ వేస్తాం కదా, ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం మనం. కానీ వాళ్ళకి చేరిన రోజు నుంచే అదే ఇన్వాయిస్ డేట్ దే, కానీ వాళ్ళు ఇన్వాయిస్ ఆ రోజు ఎంట్రీ వేసుకుంటారు. కానీ ఆ రోజు ఎంట్రీ వేసుకున్న అసలు యాక్చువల్ డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 1. దాన్ని ఎఫెక్టివ్ డేట్ అంటాం కాదు, దాన్ని ఒరిజినల్ డేట్ అంటాం కదా. వాళ్ళకి చేరింది ఎప్పుడో ఆ రోజు నుంచే వాళ్ళు డ్యూ డేట్ తీసుకోవడం, డ్యూ డేట్ క్యాల్కులేట్ చేయడం, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం. డ్యూ డేట్ తర్వాత అంటే ఆ రోజు నుంచే మనం లెక్క పెట్టుకోవాలి. దాన్ని ఆ రోజు ఏంటి వాళ్ళకి ఎప్పుడైతే చేరుకుంటో ఆ రోజు నెట్ ఎఫెక్ట్ గా డేట్, దాన్ని ఎఫెక్టివ్ డేట్ అంటాం. అప్పుడు ఇది కానీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్టివ్ డేట్ అన్నట్లయితే మనం దీంట్లో ఎఫెక్టివ్ డేట్ ఇవ్వాలి. మామూలుగా వౌచర్ డేట్ మనం ఎంటర్ చేస్తాం. చూడండి, ఈ విధంగా మనకి ఇవ్వాలంటే దీనికి ఒకటి ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు మనం దీనికి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ అన్నాం కదా. ఇలా ఎఫెక్టివ్ డేట్ ఉంటే అప్పుడు ఎలా అంటే చూడండి, ఇక్కడ దీంట్లో ఇన్వాయిస్ వేసేటప్పుడు మనం మామూలుగా ఇన్వాయిస్ లో చూడండి ఇక్కడ వౌచర్ క్రియేట్ చేస్తాం కదా. ఈ వౌచర్ లో ఈ సైడ్ మనకి డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డేట్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ డేట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ డేట్ ఉంటుంది కదా, 1 ఏప్రిల్. సో మనం 1 ఏప్రిల్ అంటే 1 ఏప్రిల్ ఎంట్రీ చేసుకుంటాం. కానీ ఏదో ఒక కారణం వల్ల లేట్ అయ్యి లేదా దారిలో వెహికల్ చెడిపోయింది, పోవడం లేట్ ఎట్లయినా సరే మొత్తం మీద ఒక 10 డేస్ లేట్ అయింది. అటువంటిప్పుడు వాడు ఆ రోజు ఎంట్రీ చేసుకుని ఆ 10 డేస్ నుంచే వాడు లెక్క పెట్టుకుని మనం కూడా ఆ లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి చేరలేదు కదా గూడ్స్, అందువల్ల ఆ డేట్ ని ఎఫెక్ట్ డేట్ అంటాం. అప్పుడు ఇక్కడ మనం ఈ డేట్ చూపిస్తున్నాం కదా, దీని నుంచే ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతుంది అన్న. కాకుండా ఆ రోజున ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ కావాలి ఎఫెక్టివ్ డేట్ నుంచి అంటే ఇక్కడ మనం 2 డేట్లు చూపించాలి. ఇక్కడ ఒకటేమో ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ డేట్, తర్వాత ఎఫెక్టివ్ డేట్ గురించి చూపిస్తే అప్పుడు ఎఫెక్టివ్ డేట్ నుంచి క్యాల్కులేట్ చేస్తుంది, కానీ ఒరిజినల్ ఇన్వాయిస్ డేట్ తీసుకోదు. అలా చేయాలంటే దీంట్లో మనం ఒక చిన్న ఆల్టరేషన్ చేయాలి. చూడండి, ఇక్కడికి వెళ్ళి చూడండి, ఆర్డర్ మాస్టర్ వెళ్ళి ఆర్డర్ మాస్టర్ లో ఏంటి వోచర్ టైప్స్కి వెళ్తాం. ఏంటి ఇది వోచర్? సేల్స్. సో సేల్స్కి వెళ్తాం. సేల్స్కి వెళ్ళి సేల్స్ వోచర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేల్స్ వోచర్ లో కిందకి రావాలి. ఇట్లా కిందకి వస్తే చూడండి, ఇక్కడ లాస్ట్ ఇక్కడ యూస్ ఎఫెక్టివ్ డేట్స్ ఫర్ ఇన్వాయిసెస్ వోచర్స్. ఎఫెక్టివ్ డేట్స్ యూజ్ చేయాలి అనిచింది కదా, అంటే ఎఫెక్టివ్ డేటే తీసుకోవాలి. అప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు చూడండి సేల్స్ ఇన్వాయిస్ వస్తే చూడండి, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తే ఇప్పుడు మండే అంటే 1 ఏప్రిల్ ఇది ఇన్వాయిస్ డేట్, కింద ఎఫెక్టివ్ డేట్ అని ఉంది. సపోజ్ మనం ఇక్కడ మనం 1 ఏప్రిల్ మనం పంపాం ప్రూఫ్స్ ఇన్వాయిస్ వేసాం, కానీ వాడికి 10th చేరింది అనుకోండి, ఎగ్జాంపుల్ 10th చేరింది వాడికి, లేకుంటే 1st మే చేరింది అనుకోండి. అలాంటప్పుడు మనం మన డేట్ ఏమి ఇది ఎఫెక్టివ్ డేట్, మన ఇన్వాయిస్ డేట్ ఎఫెక్టివ్ డేట్ ఇవ్వాలి మనం. అంటే ఇప్పుడు F2 ఇక్కడ F2 డేట్ మాత్రమే నొక్కితే ఇక్కడ ఏంది ఇది 1 ఏప్రిల్ డేట్ ఆఫ్ వోచర్, కానీ ఈ డేట్ వచ్చి మీకు రాదు. అయితే మామూలుగా మన ఎడ్యుకేషన్ మోడ్ లో రాదు, దానికి లైసెన్స్ మోడ్ లో వస్తుంది. ఏ డేట్ అయినా ఎడ్యుకేషన్ మోడ్ లో అయితే సపోజ్ 10th ఏప్రిల్ తీసుకుంటున్నాం. చూడండి 10th ఏప్రిల్ ఎఫెక్టివ్ డేట్. అలా కాకుండా ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ మోడ్ లో రాదు అనుకోండి, రాదు కదా. సో 1 ఏప్రిల్ వచ్చే డేట్ తీసుకొని సపోజ్ 1st మే తీసుకున్నాం. ఫస్ట్ నెల రోజులు లేట్ అయిపోయింది, 1st మే ఎఫెక్టివ్ డేటు. దీని ప్రకారం తర్వాత సేల్స్ హెచ్పి కంప్యూటర్ ఏం తీసుకున్నాం, హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. హెచ్పి కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి? హెచ్పి కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి? అయిపోయింది. ఈ ల్యాప్టాప్లు రెండు తీసుకున్నాం. ఉంటాయి, 2 ఉన్నాయి తీసుకున్నాం. తీసుకొని ఇక్కడికి వచ్చి ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ వచ్చి డ్యూ డేట్ కదా, ఇది మామూలుగా 1st మే. మనం 1st మే చూడండి, ఇక్కడ మనం 1 ఏప్రిల్ ఇచ్చాం, కానీ మనం ఏం చేస్తున్నాం ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటుంది. అది ఎఫెక్టివ్ డేట్ విత్ ఏప్రిల్ 1st మే. వాళ్ళకి ఏంటి ఫస్ట్ మన డేటు ఏప్రిల్ మే, కానీ ఎఫెక్టివ్ డేట్ అనేది వాళ్ళకి చేరిన డేటు. ఇక్కడ చూడండి విత్ ఎఫెక్ట్ 1st మే ఎఫెక్టివ్ డేటే తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ వచ్చి ఆల్వేస్ కింద ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటాం. ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటే సో ఎప్పుడు ఎఫెక్టివ్ డేటు 1st మే. కాబట్టి మనకి
ఇది వచ్చి యాక్సెప్ట్ చేసాం. ఇది యాక్సెప్ట్ చేసేస్తే ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది? ఎఫెక్టివ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ కావాలి అంటే ఫస్ట్ మే నుంచి క్యాలిక్యులేట్ కావాలంటే సెకండ్ మే నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. యాక్సెప్ట్ చేసాం కదా. ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ చూడండి ఇక్కడ ఇది 8th 50,000. సో ఫస్ట్ మే ఎఫెక్టివ్ డేట్ కాబట్టి ఫస్ట్ మే డ్యూ డేట్ అదే డ్యూ డేట్ ఎఫెక్టివ్ డేట్ డ్యూ డేట్ తీసుకుంది కాబట్టి సెకండ్ మే టు 1st జూలై. సో సెకండ్ మే నుంచి 1st ఏప్రిల్ నుంచి 1st జూన్ తీసుకున్నాము. 1st జూన్ అంటే జూన్ వరకే క్యాలిక్యులేట్ చేస్తుంది. సెకండ్ మే నుంచి 1st జూన్. సో ఇప్పుడు ఆ ఏప్రిల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అది ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అక్కడి నుంచి క్యాలిక్యులేట్ 1st జూలై 1st జూలైకి క్యాలిక్యులేట్ అయింది. సో ఈ విధంగా ఎఫెక్టివ్ డేట్ నుంచే క్యాలిక్యులేట్ అవుతుంది. దానికి ఎట్ చేయాలి మనం? ఇప్పుడు మనం ఎఫెక్టివ్ డేట్ కి మనం ఈ వౌచర్ లో మనం చేసేటప్పుడు ఈ యొక్క డ్యూ డేట్ అప్పుడు సపోజ్ మనం వాళ్ళకి మనం క్రెడిట్ పీరియడ్ ఇస్తాం అనుకో. క్రెడిట్ పీరియడ్ ఇచ్చినప్పుడు వాడికి ఏప్రిల్ 15 రోజులు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాం, 10 రోజులు ఇచ్చాం. 10 రోజులు క్రెడిట్ పీరియడ్ ఇస్తే వాడికి చేరింది నెలకి క్రెడిట్ పీరియడ్ అయిపోయింది కదా. ఇంక యూజ్ ఏముంది? కాబట్టి మనం ఇట్లా క్రెడిట్ డేస్ మనం ఒక 10 days ఇచ్చాం అనుకోండి. ఈ క్రెడిట్ డేస్ అనేది ఎక్కడి నుంచి? ఈ ఎఫెక్టివ్ డేట్ నుంచే క్రెడిట్ డేస్ కార్డు తీసుకుంటే తీసుకొని ఎఫెక్టివ్ డేట్ తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే ఎస్కేప్. చూడండి ఇక్కడ సెకండ్ మే నుంచి ఎఫెక్టివ్ డేట్ ఇచ్చాం. డ్యూ డేట్ ఉంది కదా, ఎఫెక్టివ్ డేట్ నుంచే తీసుకుంటాం. డ్యూ డేట్ తీసుకోవాలి. సో ఎఫెక్టివ్ డేట్ నుంచి ఇస్తే తీసుకోవాలి. ఎఫెక్టివ్ డేట్ కదా, ఎఫెక్టివ్ డేట్ లో కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎఫెక్టివ్ డేట్ నుంచి డ్యూ డేట్ లెక్కేస్తుంది. మనం 10 days ఇచ్చాము. సో ఎఫెక్టివ్ డేట్ 1st మే కాబట్టి డ్యూ డేట్ 11th ఇది కాబట్టి ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ ఆల్వేస్ ఫ్రమ్ ఎఫెక్టివ్ డేట్ అంటే ఎఫెక్టివ్ డేట్ అంటే 1st మే నుంచి తీసుకుంటే సెకండ్ మే తీసుకుంటున్నారా కాకుండా దీనికి ఫ్యాస్ట్ డ్యూ డేట్ అంటాం, 0 ఇస్తాం. ఎఫెక్టివ్ డేట్ నుంచి ఫాస్ట్ డ్యూ డేట్ తీసుకుంటాం. 1st మే తీసుకుంటే 1st మేనే, కానీ క్యాల్కులేషన్ మాత్రం సెకండ్ మే నుంచే తీసుకుంటుంది. ఇక్కడ ఆల్వేస్ తీసుకుంటాం. అది ఎఫెక్టివ్ డేట్ నుంచే క్యాల్కులేట్ చేయాలి. ఎఫెక్టివ్ డేట్ నుంచి మనం ఫ్యాస్ట్ డ్యూ డేట్ అంటాం. ఫ్యాస్ట్ డ్యూ డేట్ అంటే అలా ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే అది డ్యూ డేట్ ని తీసుకోవాలి. సరేనా? అది డ్యూ డేట్ తీసుకోవాలి. సెకండ్ మేనే తీసుకుంటుంది. ఏదో ప్రాబ్లం తెలియదు. ఓకే, చూద్దాం. సో ఈ విధంగా మనం ఎఫెక్టివ్ డేట్ ఇస్తే ఎఫెక్టివ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ డ్యూ డేట్ నుంచి తీసుకుంటుంది. రేస్ డేస్ అంటే క్రెడిట్ డేస్ లేకపోతే ఇన్వాయిస్ డేట్ నుంచి తీసుకుంటుంది. క్రెడిట్ డేస్ ఉంటే ఆ క్రెడిట్ డేస్ తర్వాత డ్యూ డేట్ తీసుకుంటుంది. అలాగే ఎఫెక్టివ్ డేట్ అంటే ఎప్పుడైతే వాడి చేతి మనం ఎఫెక్టివ్ డేట్ ఇచ్చామో ఆ ఎఫెక్టివ్ డేట్ ని డ్యూ డేట్ గా తీసుకుంటుంది. దానికి మళ్ళా మనం క్రెడిట్ డేస్ ఇస్తే ఆ క్రెడిట్ డేస్ తీసుకుంటుంది. క్రెడిట్ డేస్ తర్వాత డ్యూ డేట్ కాదు అంటే ఒరిజినల్ డ్యూ డేట్ ఇన్వాయిస్ డేట్ ని ఈ యొక్క ఈ ఎఫెక్టివ్ డేట్ ఉందే ఆ ఎఫెక్టివ్ డేట్ ఇన్వాయిస్ డేట్ కింద తీసుకొని అక్కడి నుంచి క్యాల్కులేట్ చేస్తుంది. క్రెడిట్ డేస్ ఉంటే క్రెడిట్ డేస్ తర్వాత, క్రెడిట్ డేస్ లేకపోతే అది ఆ ఎఫెక్టివ్ డేట్ నుంచే తీసుకుని దీంట్లో ఇది ఎఫెక్టివ్ డేట్ నుంచే అంటే సెకండ్ మే నుంచే తీసుకుంటుంది. ఆ నుంచి 1st జూలై తీసుకుంటుంది. ఏప్రిల్ ఇది ఎఫెక్టివ్ డేట్ అనుకుంటుంటే మనం డేట్ ఆఫ్ అప్లికబిలిటీ అని అంటే అప్పుడు 1st ఏప్రిల్ కదా ఇన్వాయిస్ డేట్, 1st ఏప్రిల్ నుంచే తీసుకుంటుంది. మనం ఎఫెక్టివ్ డేట్ ఇచ్చేటట్టు ఎఫెక్టివ్ డేట్ నుంచి తీసుకుంటా ఉంది. సో ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ ని క్యాల్కులేట్ చేస్తాం. ఇది అన్ని ఆప్షన్స్ చేసాం మనం, అన్ని ఆప్షన్స్. సో దీనికి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు 3 సార్లు చూసి సొంతగా ఏదో ఒక డేట్లు పెట్టుకుని అమౌంట్ ట్రాన్సాక్షన్ పెట్టుకొని ఇప్పుడు చెప్పాను ఒకే ట్రాన్సాక్షన్ చాలా డేట్లు చేసుకున్నట్లయితే అన్ని ఆప్షన్స్ 1కి 2 సార్లు వీడియో చూడండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు బాగా వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చాలా జాగ్రత్తగా నేర్చుకుంది. ఓకే, సో ముగిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.